ఎండగా ఉన్న సోమవారం ఉదయం అడవి పాఠశాలలో తెలివైన మరియు దయగల ఉపాధ్యాయురాలు మేడం ఎలిఫెంట్ తన విద్యార్థులకు ఒక ముఖ్యమైన పరీక్షను ప్రకటించింది. వచ్చే వారం నేను చాలా సవాలుగా ఉన్న పరీక్షను నిర్వహిస్తున్నాను అని ఆమె గట్టిగా చెప్పింది. మరియు గుర్తుపెట్టుకోండి, తక్కువ స్కోర్ చేసిన వ్యక్తి ప్రత్యేక శిక్షను ఎదుర్కొంటాడు అని చెప్పింది. ప్రకటన విన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. తాబేలు, మొసలి మరియు కోతి వెంటనే పరీక్ష కోసం సిద్ధం చేయడం ప్రారంభించాయి. వ్యూహాలను చర్చించడం మరియు వారి అధ్యయన షెడ్యూల్ను ప్లాన్ చేయడం ప్రారంభించాయి. ఇంతలో కుందేలు ఒక మూలన కూర్చొని ఒక జ్యూసీ క్యారెట్ తింటూ ఇలా అన్నాడు, మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని అతను ఒక పంజా విసురుగా ఊపుతూ అడిగాడు. నేను కేవలం ఒక్క రోజులో అన్నిటినీ చదువుకోగలను మరియు ఇప్పటికీ పరీక్షలో విజయం సాధించగలను అని అన్నాడు. అది మీరు కూడా చూస్తారు అని చెప్పాడు. వారం గడిచే కొద్దీ ఇతర విద్యార్థులు ప్రతిరోజు శ్రద్ధగా చదువుకున్నారు. తాబేలు నెమ్మదిగా మరియు స్థిరంగా తన నోట్లను సమీక్షించింది. మొసలి కీలక భావాలను గుర్తుపెట్టుకుంది మరియు కోతి ఉత్సాహంతో సమస్యలను పరిష్కరించడం సాధన చేసింది. అయితే కుందేలు తన వేగాన్ని ప్రదర్శిస్తూ ఆటలాడుతూ గడిపేది. ఏటకేలకు పరీక్ష ముందు రోజు రానే వచ్చింది. కుందేలు అతను ఒక పాఠం కూడా చదవలేనని గ్రహించి అన్నిటినీ ఒకేసారి క్రామ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన పుస్తకాలను విస్తరించి పేజీలు తిప్పడం ప్రారంభించాడు. కానీ అధ్యయనం చేయడానికి చాలా ఉంది మరియు సమాచారం అంటుకోలేదు. అతను పూర్తిగా ఏది అర్థం చేసుకోకుండా ఒక అంశం నుండి మరొక అంశంలోకి దూకిపోతున్నాడు. అర్ధరాత్రి నాటికి అతని కనురెప్పలు వాడిపోయాయి. కానీ అతను మెలకువగా ఉండాలని బలవంతం చేసుకున్నాడు. తెల్లవారుజామున కుందేలు అలసిపోయాడు, కానీ తన ఉత్తమ మైదానాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరీక్ష ప్రారంభమైన వెంటనే అతను ఏదైనా గుర్తుంచుకోవడానికి కష్టపడుతున్నాడు. అతనికి ప్రశ్నలు తెలియనివిగా అనిపించాయి మరియు అతని అలసిపోయిన మెదడు దృష్టి పెట్టడానికి నిరాకరించింది. నిమిషాల్లో కుందేలు యొక్క అలసట అతన్ని అధిగమించింది మరియు అతను తన డెస్క్ పై నిద్రపోయాడు. తరగతిలోని మిగిలిన వారు శ్రద్ధగా పనిచేస్తున్నప్పుడు మెత్తగా గురక పెట్టాడు. మేడం ఎలిఫెంట్ పరీక్ష పత్రాలను సేకరించినప్పుడు ఆమె కుందేలు యొక్క ఖాళీ షీట్ వైపు విచారంగా తల ఆడించింది. మరోవైపు తాబేలు, ముసలి మరియు కోతి తమ సమాధానాలను అందజేస్తున్నప్పుడు నమ్మకంగా నవ్వాయి. వారం రోజుల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. తాబేలు అత్యధిక స్కోర్ సాధించగా మొసలి మరియు కోతి తరువాతి స్థానాల్లో ఉన్నారు. కానీ తన సామర్థ్యాలను అతిగా అంచనా వేసిన మరియు ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేసిన కుందేలు పరీక్షలో ఘోరంగా విఫలమయ్యాడు. మేడం ఏనుగు అతనికి మెల్లగా గుర్తు చేసింది, కుందేలు, మీరు కష్టపడకపోతే వేగంగా ఉండటం సరిపోదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మరియు చివరి నిమిషాల్లో చేసే ప్రయత్నాలు చాలా అరుదుగా విజయానికి దారితీస్తాయి అని చెప్పింది. ఆ రోజు నుండి కుందేలు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు. అతి విశ్వాసం మరియు వాయిదా వేయడం వైఫల్యానికి దారితీస్తుంది అని తెలుసుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, స్థిరమైన ప్రయత్నం చివరి నిమిషాల్లో హడావిడి చేస్తుందే తప్ప విజయాన్ని చేకూర్చదు.